ఒక ప్రసంగం ప్రభు నాకు ఇచ్చినాడు. అది వెనుకున్న వాటిని మరచి, ఫర్గెటింగ్ ద థింగ్స్ బిహైండ్. నూతన సంవత్సరంలో ప్రవేశించినాము. ఫిలిప్పీ పత్రిక, పౌలు భక్తుడు ఫిలిప్పీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంది: సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. మరి వేగిరంగా నీ ముందున్న పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాలి. హెబ్రీ 12:1 పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, అక్కడ కూడా ఒక పరుగు పందెమే. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనుడి. మీరు ఆయనను తలంచుకొని ఆయనను గురిగా చేసుకొని మీరు ఈ పరుగు పందెంలో వడిగా పరిగెత్తండి. మీ పాపము మీ భారము అంతా వదిలిపెట్టండి. ఆయన విశ్వాసమున్న కర్త, ఆ విశ్వాసాన్ని కొనసాగించేవాడు. కాబట్టి మీరు అలసిపోకుండా విసుకకుండా, పాపాత్ములు ఆయనకు విరోధంగా చేసిన తిరస్కారం అంతా ఎలాగ సహించాడో అలాగే ఈ లోకంలో ప్రతి విధమైన మరి తిరస్కారాన్ని, అవమానాన్ని అలక్ష్యపెట్టి నీ ముందున్న మరి పరుగు పందెంలో నీవు ఓపికతో పరిగెత్తాలని వాక్యంలో చూస్తున్నాం. ఫిలిప్పీలకు రాస్తూ, వెనుకున్న వాటిని నేను మర్చిపోతున్నాను, ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుతున్నాను. ఎప్పుడైనా మీరు పరుగు పందెంలో పరిగెత్తే వారిని చూసారా? వాళ్ళు ఎప్పుడు కూడా వెనుక చూసి పరిగెత్తారు. వెనుక చూస్తే సమయం పోతుంది, వారు ఓడిపోతారు. వారి చూపులన్నీ కూడా ఎక్కడ ఉంటుందని? ముందుకే ఉంటుంది. దేర్ ఐస్ విల్ బి ఫిక్స్డ్ ఆన్ ద గోల్. గురి వద్దకే వారు పరిగెత్తారు, అతి వేగంగా పరిగెత్తారు. వారి మీద ఏ భారము బరువు ఏమీ ఉండదు, చాలా అలకగా ఉంటుంది. వారి డ్రెస్సింగ్ కూడా, ఏ బ్యాగేజ్ పట్టుకోరు వాళ్ళు, అన్నీ వదిలిపెట్టి పరిగెత్తూ ఉంటారు. ఎందుకంటే వారికి బహుమానం కావాలని ఆశతో పరిగెత్తారు. వెనకకు చూడకూడదని లోతు భార్యకు మరి దేవుని ఆదేశాన్ని మీరింది, దేవుని ఆజ్ఞను మీరింది. వెనక తట్టు నువ్వు చూడకూడదంటే ఆమె వెనక తట్టు చూసింది. ఆమె ఉపస్తంభం అయిపోయిందని ఆదికాండము 19వ అధ్యాయంలో మీరు చూస్తారు. అంటే వెనక చూపు కాదు, నీకు ముందు చూపు కావాలి. విశ్వాసికి ఎప్పుడు కూడా ముందు చూపు కావాలి. వెనుకున్న వాటిని అంతా కూడా మరిచిపోమ్మని ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ 3:12 ఒకసారి చూడండి. ఇదివరకే నేను గెలిచిన నిన్ను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినని అయినను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితునో దాన్ని పట్టుకున్న వల్లని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు వెనుకున్న వాటిని మరిచిపోవాలి. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి అనేది మనిషికి చాలా వేదన కలిగిస్తుంది. ఎందుకంటే ఎవరో నిన్ను గాయపరిచినారని, ఎవరో నిన్ను బాధ పెట్టినారని, ఎవరో నిన్ను అవమానపరిచినారని, శత్రువులు మరి నిన్ను హేళన చేసినారని, ఇవన్నీ జ్ఞాపకాలు వస్తే చాలా బాధ, వేదన కలుగుతుంది. నీకున్న ఓటమి జ్ఞాపకం వస్తే వేదన కలుగుతుంది. మరి గడిచిపోయిన దినాల్లో నువ్వు అనుభవించిన శ్రమలు, కష్టాలు ఇవన్నీ జ్ఞాపకం వస్తే బాధ కలుగుతుంది. ప్రభు అంటున్నాడు, అవన్నీ మర్చిపో. ఆయన చేసిన ఉపకారంలో మాత్రం దేనిని కూడా నీవు మరవద్దు. మరి కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన చేసిన ఉపకారాలు. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరవద్దు. కానీ మరి నీవు పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలంటే
నీవు అనుభవించిన మరి ఓటమి లేక బాధ, అవమానం, నింద ఇవన్నీ అలక్ష్యం చేయాలి, నువ్వు పరుగు పందెంలో ముందుకు పరిగెత్తాలి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి ఇక్కడ విశ్వాసపు మాట ఒకటి ఉంది, ఫిలిప్పీ 4:19 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బట్ మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ త్రూ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తు వలన తన మరి ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరత తీరుస్తాడనే విశ్వాసం 2015లో నీకు ఉండాలి. ఎందుకంటే గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు, గొప్ప దేవుని సన్నిధికి నువ్వు వచ్చినావు, గొప్ప దేవునికి ప్రార్థన చేస్తున్నావు. కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ టు గాడ్. యూ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ అవుట్లుక్ ఇన్ యువర్ క్రిస్టియన్ లైఫ్. మరి ఇక్కడ వాక్యంలో చూడండి, ఫిలిప్పీ 4:6 దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేనిని గురించి చింతించదు, దేనిని గురించి కూడా నువ్వు చింతించే అవసరం లేదు. నువ్వు ఎప్పుడు దేవుని స్తుతిస్తుండాలి, అదే దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవుని స్తుతించట, ఈలాగు చేయుట క్రీస్తునందు మరి తండ్రి యొక్క చిత్తమై ఉన్నదని 1 తెస్సలోని 5:16 పౌలు అంటున్నాడు. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ అంటు గాడ్, డూ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడుతుంది, కానీ నా తండ్రి సెలవు లేకుండా 2 పిచ్చుకల్లో ఒక్కటైనా నేలకు రాలదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడినది కాబట్టి మీరు చింతించకండి, మీరు భయపడకండి అనే వాక్యము మనం చూస్తున్నాం. కాబట్టి మీరు చింతించి మీ ఎత్తు మూరడు ఎక్కువ కాదు. మీరు ఏమి కార్యం చేస్తారు చింతించి? విశ్వాసం వల్ల వారు రాజ్యములను జయించిరి, సింహముల నోళ్లను మోయించిరి, వారు ఘనకార్యాలు చేసినారని హెబ్రీ 11వ అధ్యాయంలో చూసాం. త్రూ ఫెయిత్ దే హ్యావ్ డన్ ట్రెమెండస్ థింగ్స్, బట్ బై వరింగ్ వన్ కెన్ డూ నథింగ్ బట్ డై ఎ మిజరబుల్ డెత్. చింతించి నీ శరీరాన్ని పాడు చేసుకొని నీవు మరణానికి అతి సమీపంలో ఉంటావు, కానీ రోగాలు తెచ్చుకుంటావు, మరణిస్తావు, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేయగలుగుతాం. అట్టి విశ్వాసాన్ని పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు కదా, ఆయన అన్యాయస్తుడు కాదు కదా, ఆయన కృపగలవాడు కదా, ఆయన ప్రేమ గలవాడు కదా, ఆయన మనపూర్వకంగా ఎవరిని బాధించాడు కదా, ఆయన అరచేతుల మీదనే చెక్కుకున్నాడు కదా, ఇంకెందుకు భయం? అందుకే ఇక్కడ ఈ ఫిలిప్పీ పత్రికలో ఆణిముత్యాలు లాంటి చక్కని వాగ్దానాలు మీకు కనబడుతుంది. 4 అధ్యాయాలు మీరు చదవండి. ఇక్కడ 4:6లో దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకం మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, ద పీస్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ హ్యూమన్ విజ్డమ్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం నీ హృదయంలో నీకుంటుంది, నీ తలంపులకు కావలి కాస్తుంది. ఒకవేళ దేవుని సమాధానం నీ హృదయంలో లేదు, నీ తలంపులకు కావలి కాయకుంటే సమస్యలకు నువ్వు చతికిలబడిపోతావు. చాలామంది ఆత్మహత్యలు అందుకే చేసుకుంటారు. జీవితంలో సవాళ్ళను ఎదుర్కోలేక చావే మేలని అనుకునేవారు ఉన్నారు కదా, కానీ క్రైస్తవులు అలా కాదు, విశ్వాసులు అలా కాదు. వారికి దేవుడు ఉన్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వారికి దేవుడు అనుగ్రహిస్తున్నాడని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా గొప్ప మాట పౌలు భక్తుడు అంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. నేను మాత్రం నా పరుగు పందాన్ని నేను ఆపివేయను, నేను సాగిపోతాను, నేను వడిగా పరిగెత్తాను గురి వద్దకు, నేను ఎక్కడ ఆగిపోను. మరణమైన జీవమైన విశ్వాసకర్త అయిన యేసును చూస్తూ నేను పరిగెత్తాను. నా మట్టుకైతే బ్రతుకుటైతే నాకు క్రీస్తు, చావైతే నాకు లాభం. 30వ వచనం చూడండి, ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడాను. అంటే అంత ఈజీ గోయింగ్ లైఫ్ కాదు క్రిస్టియన్ లైఫ్ అంటే. చాలామంది బోధిస్తారు అలా, అంతా మీకు హాయిగా ఉంటుంది, మీకు బంగ్లాలు దొరుకుతుంది, మీకు బ్యాంక్లో బ్యాలెన్స్ మరి అధికమైపోతుంది, మీకు అంతా సుఖమే, అంతా క్షేమమే, అంతా అభివృద్ధే. అలా కాదు. ఇక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మాత్రం కాదు,
ఆయన పక్షమున శ్రమపడుటయు నీకు అనుగ్రహింపబడి ఉన్నదని ఎంత మంచి మాట చూస్తున్నాం. అలాగే ఫిలిప్పి 2:5 చాలా ప్రాధాన్యమైన ప్రముఖమైన మాట, క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి. ఏ మనస్సు అన్నప్పుడు దాని ముందున్న మాట చూడాలి, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలేను. స్వార్థంతో ఉండేవాడు మరి వడిగా పరిగెత్తలేడు, ఎందుకంటే స్వార్థపరుడు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా సంపాదించుకోవడానికి ఆశిస్తాడు, ఇవన్నీ వదిలిపెట్టడానికి మనసు ఉండదు. కానీ పౌలు అయితే అంటున్నాడు చూడండి ఈ మాట 3:11 ఒకసారి చూడండి, ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కౌంటెడ్ ఎవ్రీథింగ్ అదర్ దాన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ ఇస్ డెత్ అండ్ రిజరెక్షన్. అట్టి జ్ఞానము నిమిత్తం నాకు కలిగినవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మీరు 12వ వచనం చూడండి, 2:12, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయముతోనూ వణుకుతోనూ నీ రక్షణను ఈ కొత్త సంవత్సరం నుండి మరి ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా నీవు కొనసాగించుకోవాలి. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. యూ కెనాట్ టేక్ సాల్వేషన్ ఫర్ గ్రాంటెడ్. ఒక్కసారి రక్షణ పొందితే యేసు ప్రభు నీ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నువ్వు చేసే పాపాలన్నిటి కొరకు ఒకేసారి చెల్లించినాడు, ఇంకా పాపం చేసినా చెల్లిపోతుందని భ్రమపడకూడదు. ప్రతి పాపానికి దాని జీతం ఒకటి ఉన్నది, ప్రతి పాపానికి శిక్ష ఉంది, ప్రతి పాపానికి శాపం ఉన్నది, ప్రతి పాపానికి నరకం ఉన్నది. కాబట్టి నీకు దేవుడిచ్చిన రక్షణను భయముతో వణుకుతో నీవు కొనసాగించాలి. 14 వచ్చి చూడండి, ఫిలిప్పి 2:14, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులను దేవుని కుమారులను సణుగులను సంశయంలో మాని సమస్త కార్యములను చేయడి. క్రొత్త సంవత్సరంలో సణుగులు సంశయాలు మానాలి. అనుమానం, కొన్ని కాపురాల్లో అనుమానమే తాండవిస్తుంది. అనుమానం ఉన్న చోట సమాధానం ఉండదు, అనుమానం ఉన్న చోట పెను భూతాలు వస్తాయట. అనుమానమే పెను భూతం అంటారు. కాపురాలు కూలిపోతాయి. విశ్వాసం ద్వారా నీ గృహాన్ని కట్టుకో. దేవుని మాటల మీద నీ గృహం కట్టబడాలి. అనుమానంతో నువ్వు ఏది సాధించలేవు, సణుగులు సంశయాలతో ఏది సాధించలేవు. పైగా దేవుని సహాయంతో నీ కుటుంబ జీవితం చక్కగా కట్టుకోగలవు. మరి ఇక్కడ మీరు సణుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయాలి. అన్యజనుల మధ్యలో మీరు జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. షైనింగ్ యాజ్ లైట్స్, బ్రైట్ లైట్స్ అమంగ్ ద హీథన్ హోల్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, ఈ జీవవాక్యమును పట్టుకొని వక్రజనం మధ్యలో మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఇలాంటి చక్కని మాటలు మీరు చూస్తారు దీంట్లో. 4 మొదటి వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పి 4:1, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభు నందు స్థిరులై ఉండు. దేవుని స్తోత్రం. మీరు నా ఆనందం. ఎంత మంచి మాట, ఎంత క్యాజువలింగ్ కదా, ఎంత సంఘస్థులను ఎంత ప్రేమతో అంటున్నాడు. మీరే నా ఆనందం, మీరే నా కిరీటం. కాబట్టి మీరు ప్రభు నందు ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. తొణకక బెణకక కుడికి ఎడమకు తిరగకుండా ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండాలి. ప్రభువును లక్ష్యంగా ఎంచుకోవాలి. ప్రభువే నీ గురిగా ఉండాలి, ప్రభువే నీ గమ్యంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మంత్రశక్తులను ఆశ్రయించే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, చాలామంది వస్తారు నా దగ్గర. మంత్రాల వల్ల ఏ చింతకాయలు కూడా రాలవని నేను విన్నాను. దేవునికే సమస్తము సాధ్యము. హల్లెలూయా గట్టిగా చెప్దామా? కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఓడిపోయినావేమో, విశ్వాసంలో సనగిలిపోయినావేమో, ఒకవేళ పాపమే చేసినావేమో, ఒకవేళ దేవుని ఆజ్ఞను మీరినావేమో, పశ్చాత్తాపమైన హృదయంతో తిరిగి ప్రభు సన్నిధిలో పవిత్రత పొంది మనస్సాక్షిని శుద్ధి చేసుకొని తిరిగి దేవునితో ఉన్న సంబంధాన్ని నెలకొల్పుకోవాలి. వెనుకున్న వాటిని అన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరముగా పరిగెత్తాలి. నీ ఓటమిని నువ్వు మరిచిపోవాలని ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు దేంట్లో ఓడిపోయినావో దాంట్లో
తిరిగి దేవుడు నీకు విజయాన్ని సాధిస్తాడు, ఇస్తాడు. నష్టం వ్యాపారంలో కలిగితే దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు రెండంతలుగా మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ఒకవేళ పిల్లల విషయంలో నువ్వు ఓడిపోతే, అవమానం పొందితే, తిరిగి ప్రభువుని ఆశ్రయించినప్పుడు, కన్నీళ్లతో ఆయన వెతికినప్పుడు పిల్లలందరూ కూడా మంచి మార్గంలో రాగలరు. కొందరు గృహాల్లో పిల్లలకు వివాహం చేయలేక వీడు మీరిపోయి నిల్చున్నారు. అట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, చాలామంది అప్పుల బాధల్లో ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. నువ్వు దేవుని మాటను సరిగ్గా వింటే, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపినప్పుడు నువ్వు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు పుచ్చుకోనవాడు. ద్వితీయోపదేశకాండం 28:14 అన్నీ ఆశీర్వాదాలే. నీవు అప్పు ఇతరులకు ఇచ్చే రీతిగా, అప్పు తెచ్చుకోవడం కాదు, అప్పు ఇవ్వడం, అదొక ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. భూప్రజలందరికంటే నిన్ను హెచ్చిస్తానన్నాడు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవంట. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందివాడుగా ఉండవంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు అతి వేగంగా గురి యొద్దకే, ప్రభు యొద్దకే పరిగెత్తగలవు. దేవునికి స్తోత్రం. 37వ కీర్తనలో కొన్ని మాటలు నేను చదవాలని ఆశిస్తున్నాను. 37 చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని బట్టి ఆనందించడం నేర్చుకోవాలి. దేవుని వాగ్దానాలను బట్టి మురిసిపోవాలి, సంతోషించాలి. నీలో ఏ చేదు ఉండకూడదు. చేదైనా వేరు మీలో ఏదైనా మొలిచిందేమో జాగ్రత్తగా చూసుకొనుడని మరొక చోట ఉంది. చేదు అన్నమాట. ఇవంతా చేదు, దీవెనలకు అడ్డుగా ఉండేవి అన్నీ తొలగించుకోవాలి. చెడ్డవారు ఉంటారు నీ చుట్టూ, అక్రమస్తులు ఉంటారు, పాపులు ఉంటారు, భయంకరులు ఉంటారు. వీరిని చూసి నువ్వేమీ కూడా మత్సరపడకూడదు, వ్యసన పడకూడదు. దేవుని యందు నమ్మకించాలి, సత్యమును అనుసరించాలి, యెహోవా యందు ఆనందించాలి. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీ వాయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుని స్తోత్రం. ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషతను వెల్లడిపరచును. 7వ వచనం, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకము. దురాలోచనలు నెరవేర్చుకుని వారు చూచి వ్యసన పడకము. కోపము, మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణం. క్షమించరాని తనం ఉంటే అది దేవుని బిడ్డలకు ఏమాత్రము తగదని వాక్యము బోధిస్తుంది. ఆర్ యు నాట్ ఏబుల్ టు ఫర్గివ్ ఎనీ పర్సన్? గత సంవత్సరం ఎవరైనా మీకు బాధ కలిగిస్తే వారిని పరిపూర్ణ హృదయంతో మీరు క్షమించినారా? తప్పకుండా క్షమించాలని ప్రభు అంటున్నాడు. నేను మిమ్మల్ని క్షమించలాగున మీరును ఒకరినొకరు క్షమించుడి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోక ప్రార్థన నేర్పిస్తూ యేసు ప్రభు అంటున్నాడు, మీరు మీ రుణస్థులను క్షమించిన ప్రకారము మీ రుణములను నేను క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో పరలోక ప్రార్థన యేసు ప్రభు నేర్పిస్తున్నాడు ఇలాగో, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ప్రార్థన చేసేవారికి, దేవునితో దగ్గర సంబంధం ఉండేవారికి ఇవన్నీ కూడా సాధ్యమే. యూ కెన్ ఈజీలీ ఫర్గివ్. మరి కొందరు భార్య భర్తలు మాట్లాడుకోరు. ఏదో చిన్న తప్పు కానీ కొన్ని సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ మనసులో ఆ బాధ. ఒకే కప్పు కింద ఉంటారు, ఒకే ఇంటిలో ఉంటారు, కానీ ఎడముఖం పెడముఖం. అక్కడ ప్రభు సన్నిధి ఎలాగొస్తుంది? దేవుని ఆశీర్వాదాలు నాకు రాదు, నా కుటుంబానికి రాదు అని నేను గ్రహించి, ప్రభువు ఎలా చెప్పినాడు,
క్షమించమన్నాడు. సూర్యుడు అస్తమించేలోగా నీ కోపాన్ని నువ్వు ఏం చేయాలంట? మానుకోవాలంట. అలాగుంటే కుటుంబాలు ఎంత క్షేమంగా ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యము తప్పకుండా నెరవేరుతుంది. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ. కాబట్టి నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపాలి, క్షమించాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదట. నువ్వు పరిగెత్తలేవు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది, కీడుకు ప్రతి కీడు మీరు ఎవరికీ చేయకూడదు. మీరు శక్యమైతే సమస్త మనుషులతో మీరు ఎలాగుండాలి? సమాధానంగా ఉండాలని. రోమన్స్ 12:17 నుండి చూడండి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. రోమీయులకు రాసిన పత్రిక 12:17 నుండి చదువుతున్నాను. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. చేత కాకుంటే ప్రార్థన చేయండి. చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్నానని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అప్పుడు ఎంత ఇష్టడమైపోతావు దేవునికి. అందుకే ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. యు రెస్టోర్ యువర్ రిలేషన్షిప్. మీ బాంధవ్యాలు ఇతరులతో తిరిగి అది నెలకొల్పబడాలి ప్రభువు మార్గంలో. ఎందుకంటే ఆ యొక్క కోపం కానీ, ఆ వ్యసనము, ఆ బాధ హృదయంలో ఉండకూడదు అన్నమాట. యూ విల్ నాట్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఇమీడియట్లీ ఫర్గివ్ దెమ్. కొందరికి ఎంత క్షమించినా వారికి ఆ క్షమాపణ విలువ కూడా అర్థం కాదు. మనం క్షమించమని ఆదేశంతో పాటించి కొందరు చాలా చురుకగా తీసుకుంటారు క్షమాపణ. అయినా పర్వాలేదు, గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షమందు ఉన్నాడు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపాలి. కాబట్టి ఈరోజు ఒకవేళ నీకు జీవితంలో సరి అయిన రీతిగా నువ్వు దేవుని సన్నిధిలో కానీ సంఘంలో కానీ ప్రవర్తించుకుంటే ఆస్క్ గాడ్ ఫర్గివ్నెస్. పాస్ట్ ఇస్ పాస్ట్. వెనుకున్న వాటిని అన్నీ మర్చిపోయి ఇక మీదనే నీ జీవితం ఇతరులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలని ఆశించు. దేవుని వాక్యం వింటున్నావు, బ్రతుకును మార్చుకో. వెనుకున్న వాటిని కొందరు మరుస్తారు కానీ రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. రేపేమవుతుందో, రేపు అని విశ్వాసులు ఆలోచించొద్దట. రేపటి గురించి నువ్వు చింతించొద్దట. ఏనాటికి ఆనాటికి చాలంతే. యువర్ ఎ బిలీవర్. విశ్వాసంతో ఉండాలి. రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, వెనుకున్న వాటిని మరవాలి. రేపటి గురించి కూడా నువ్వు చింతించొద్దు. ఏనాటికి ఆనాటికి చాలు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలి? సంతోషించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి. రేపేమవుతుందో నీకు తెలియదు. రేపటి గురించి అతిశయించొద్దని సామెతలు 27 మొదటి వచనంలో, రేపటి గురించి అతిశయించకు. రేపు ఏమవుతుందో నీకు తెలియదు. సమయం ఉండగానే నీ ప్రవర్తనను మార్చుకో. వాక్యముని యొద్దకు రాగానే దాన్ని సాత్వికమైన హృదయంతో శక్తిగల దేవుని వాక్యాన్ని స్వీకరించు. నీ ప్రవర్తన మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు బ్రతకాలి. ప్రోక్షింపబడిన హృదయములతో మీరు దేవుని సన్నిధికి చేరాలని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం. 10:22లో, వెన్ యూ అప్రోచ్ గాడ్ లెట్ యువర్ హార్ట్స్ బి ప్యూర్. దేవుని యొద్ద నుండి ఏదో కావాలని ఆశ. దేవుడు చెప్పిన ఏ మాట వినకుంటే ఏమీ పొందుకోలేవు. కాబట్టి ప్రోక్షింపబడిన హృదయం అంటే రక్తము, యేసు రక్తం చేత కడగబడిన పవిత్రమైన హృదయములతో దేవుని సన్నిధికి చేరాలి. వెనుకున్న వాటిని అన్ని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరముగా పరిగెత్తాలి. గురి యొద్దకే నేను పరిగెత్తున్నాను. రన్నర్స్ని మనం చూస్తాం కదా, హౌ ఫాస్ట్ దే రన్. ఎంత అంటే వాళ్ళ మొత్తము ఏకాగ్రత అంతా కూడా గురి మీదనే ఉంటుంది. ఇరు పక్కన కొందరు శబాష్ అంటారు, కొందరు అల్లరి చేస్తుంటారు, గంతులు వేస్తుంటారు, కొందరేమో విమర్శిస్తుంటారు. ఎటు చూడరు వారు. ఎందుకంటే ఎక్కడైనా ఆగితే వారు పరుగు పందెంలో బహుమానాన్ని కోల్పోతారు. కాబట్టి ఏది వారి చెవులకు వినబడదు. వారి గురంతా మరి ఆ యొక్క గోల్ మీదనే ఉంటుంది. వారు వెనక తట్టు చూడరు, ప్రక్కన చూడరు, ముందే ఉరుకుతూ ఉంటారు అన్నమాట.
అందుకే అలాగూ మనం కూడా ఈ క్రొత్త సంవత్సరం పాతవన్నీ మరిచిపోయి మరి ముందున్న వాటి కొరకు వేగిరంగా పరిగెత్తాలని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడినాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకు ఇచ్చిన ఈ చిన్న జీవితం, ఈ చిన్న జీవితంలో ఎన్నో గొప్ప సత్యాలు మాకు బోధిస్తున్నావు. ఎందుకంటే ఇది మాకు శాశ్వతమైన జీవితం కాదు నాయన. నీ యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవానికి ప్రవేశిస్తాడు. కాబట్టి మాకున్న ఈ సిద్ధపాటు కాలంలోనైనా నీ వాక్యానికి విధేయత చూపి మా జీవితాలు చక్కబెట్టుకోవడానికి సహాయం దయచేయండి. మా ఓటమి గురించి మేము విచారించకుండా, మాకున్న సమస్యల తట్టు మా కనులెత్తకుండా, మాకున్న ఇబ్బందుల గురించి మేము చతికిలబడిపోకుండా, మాకు ఉన్న పాపము గురించి మేము ఆయాసపడకుండా, రక్షకుడు మా కొరకు ఉన్నాడని, పాపములను క్షమించే దేవుడు ఉన్నాడని, నేను దాటిపోయిన జీవితం గురించి కాకుండా ఇక ముందున్న జీవితం కొరకు నీ సహాయం కోరుటకు సహాయం దయచేయండి. ఎవరి మీద కోపము, ద్వేషము, ఆయాసము, వ్యసనం ఉండకుండా పవిత్రమైన హృదయాలతో నిన్ను ఆరాధించడానికి సహాయం దయచేయండి. నువ్వు సమాధానమున కర్తవు కానీ కీడుకు కర్త కావునైనా. ప్రతి కీడును మేలు చేత జయించుమన్నావు. ఇదిగో ప్రభువా, నీ యొక్క రక్షణను మేము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించడానికి సహాయం దయచేయండి. పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకున్నప్పుడు దానిలో ఉన్న ప్రతి మాటకు విధేయత చూపుటకు సహాయం దయచేయండి. ఆయన మమ్ము చక్కగా నడిపించే గొప్ప దేవుడు తండ్రి. మా కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదన్నావు. మా కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదన్నావు. అది కనులకు కనబడలేదు, చెవులకు వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదన్నావు తండ్రి. ఇంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం. ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించినావు ప్రభు. మా జీవితాలన్నీ కూడా చక్కబెట్టమని, దేవుని వాక్యం టీవీ ద్వారా విన్నవారిని కూడా మారు మనసులోకి నడిపించమని, వెనుకున్న వాటిని అన్నిటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగంగా గురి యొద్దకి పరిగెత్త కృపద ఇచ్చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన సమృద్ధిగా దీవించు.